సరిహద్దుల్లో దేశాన్ని కాపాడిన జవాన్ ఇప్పుడు తన హక్కుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అధికారుల నిర్లక్ష్యం జవాన్ ఓర్పును పరీక్షిస్తోంది. 2006లో మాదిశెట్టి శ్రీకాంత్ ఆర్మీలో చేరారు. 2025 ఫిబ్రవరి వరకు దేశ రక్షణ బాధ్యతలు నిర్వర్తించి రిటైర్ అయ్యాడు. ప్రభుత్వ జీవో ప్రకారం రిటైర్డ్ ఆర్మీ జవాన్ కు 5 ఎకరాల భూమి మంజూరు చేయాల్సి ఉంది. సైనిక్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా కలెక్టర్కు అధికారిక లేఖ పంపించారు. కలెక్టర్ ఆదేశాలతో సంబంధిత ఎంఆర్ఓకు ఫైల్ ఫార్వర్డ్ అయింది. కానీ ఏడాది కాలంగా దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అధికారులు. దీంతో ఆఫీసుల చుట్టూ ఆయన తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేశం కోసం కష్టపడ్డ జవాన్ ఈ రోజు తన హక్కుల కోసం పోరాడాల్సి రావటం కలిచివేస్తోందని శ్రీకాంత్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై జిల్లా రెవెన్యూ అధికారుల పనితీరు పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారం వెంటనే కలెక్టర్ జోక్యం చేసుకోవాలని జవాన్ కోరుతున్నారు. 2006 నుంచి 2025 ఫిబ్రవరి వరకు నేను వర్క్ చేసిన ఆర్మీలో. అది చేసినందుకు నాకు గవర్నమెంట్ తరఫున చెందవలసిన జీవో ప్రకారం 5 ఎకరాల భూమి అలాట్ కావాలి. దానికోసం నాకు ఆర్మీ డిపార్ట్మెంట్కి వెళ్ళి సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ నుంచి మన కలెక్టర్ గారికి రాయడం జరిగింది లెటర్. ఆ లెటరు మన ఎంఆర్ ఆఫీసర్ రాశారు. ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ మొత్తం, మన రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తము నన్ను ఒక సంవత్సరాలు తిప్పించుకుంటాడు. ఎప్పుడు వచ్చినా పట్టించుకోవడం లేదు. నేను ఎన్నిసార్లు వచ్చినా వాళ్ళు పట్టించుకోవడం. ఈరోజు ఎందుకు అన్ఎక్స్పెక్టెడ్గా జడ్జిమెంట్ విజిట్ ఉంటే నేను అడగడానికి వెళ్తే వాళ్ళు నన్ను న్యూసెన్స్గా పోలీస్ వాళ్ళని పిలిపించి, ఇప్పుడు ప్రజెంట్ నేను పోలీస్ డిపార్ట్మెంట్లో టెంపరరీ వర్క్ చేస్తున్నాను, అయితే వాళ్ళని పిలిపించి నన్నే బెదిరియడానికి ప్రయత్నించాలి, అరెస్ట్ చేయడానికి. ఈ విధంగా మన కొమరం భీం జిల్లాలో ఈ విధంగా మన అధికారులు పనిచేసే విధానం ఈ విధంగా ఉంది సార్.